మహేష్ దాస్ అక్బర్ రాజ్యంలో నివసించే ఒక పౌరుడు. అతను చాలా తెలివైన యువకుడు. ఒకసారి అక్బర్ అడవిలో వేటకు వెళ్ళినప్పుడు దారి తప్పిపోయాడు. రాజ్యం అంచులలో నివసించే మహేష్ దాస్ రాజుకు సహాయం చేసి ఆయనను సురక్షితంగా రాజభవనానికి చేర్చాడు. దీనికి ప్రతిఫలంగా రాజు అతనికి తన ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చాడు. అలాగే రాజ్యసభలో ఒక బాధ్యతాయుతమైన పదవిని కూడా ఇస్తానని వాగ్దానం చేశాడు. కొన్ని రోజుల తర్వాత మహేష్ దాస్ రాజ్యసభకు వెళ్ళాడు. కానీ గేటు వద్ద ఉన్న కాపలాదారుడు అతనిని లోపలికి అనుమతించలేదు. అప్పుడు మహేష్ దాస్ రాజు ఇచ్చిన ఉంగరాన్ని కాపలాదారుడికి చూపించాడు. అది చూసిన కాపలాదారుడికి ఈ యువకుడికి రాజు ఇంకా పెద్ద బహుమతి ఇస్తాడేమోనని అనిపించింది. లోభతత్వంతో ఉన్న ఆ కాపలాదారుడు ఒక షరతుతో అతన్ని లోపలికి పంపించడానికి ఒప్పుకున్నాడు. ఆ షరతు ఏమిటంటే రాజు నుంచి పొందే బహుమతిలో సగం తనకు ఇవ్వాలి అని. మహేష్ దాస్ ఆ షరతును అంగీకరించాడు. తర్వాత మహేష్ దాస్ రాజ్యసభకు వెళ్ళి తన దగ్గర ఉన్న ఉంగరాన్ని రాజుకు చూపించాడు. మహేష్ దాస్ను గుర్తించిన రాజు, నాకు సహాయం చేసిన నీకు ఎలాంటి బహుమతి కావాలి అన్నాడు. అందుకు మహేష్ దాస్ ఇలా సమాధానం చెప్పాడు, ఓ జహాపన, మీ నుండి నాకు 50 కొరడా దెబ్బలు బహుమతిగా కావాలి అని అడిగాడు. అప్పుడు అక్బర్ కొద్దిసేపు ఆలోచించి ఈ విచిత్రమైన కోరికకు కారణం ఏమిటని అడిగాడు. మహేష్ దాస్ ఇలా అన్నాడు, నా బహుమతి ఇచ్చిన తర్వాత నీకు కారణం చెబుతాను జహాపన అన్నాడు. ఇప్పుడు రాజా ఆజ్ఞ ప్రకారం అతనికి కొరడా దెబ్బలు వేయడం మొదలైంది. 25వ దెబ్బ తర్వాత మహేష్ దాస్ గేటు వద్ద ఉన్న కాపలాదారుడిని పిలవమని రాజును కోరాడు. కాపలాదారుడు రాజు ముందుకు వచ్చాడు. అతను యువకుడు దగ్గర సగం బహుమతి కోసం పిలిచారేమోనని ఆనందించాడు. కానీ అతను ఊహించని విధంగా మహేష్ దాస్ రాజుతో ఇలా అన్నాడు, ఓ జహాపన, ఈ లోబి కాపలాదారుడు నన్ను లోపలికి అనుమతించడానికి మీ నుంచి పొందే బహుమతిలో సగం తనకు ఇవ్వాలని షరతు పెట్టాడు. అతనికి బుద్ధి చెప్పాలని నేను అనుకున్నాను. అలాగే లంచమిచ్చి లోపలికి రావడం వల్ల 25 కొరడా దెబ్బలు నేను తిన్నాను. దయచేసి మిగిలిన 25 కొరడా దెబ్బలు ఈ కాపలాదారుడికి ఇవ్వండి. అప్పుడు నేను అతనికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాడినవుతాను అని చెప్పాడు. అప్పుడు రాజు ఇలా ఆదేశించాడు, ఈ కాపలాదారుడికి 25 కొరడా దెబ్బలతో పాటు 5 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించమన్నాడు. మహేష్ దాస్ తెలివితేటలకు అక్బర్ ఎంతో సంతోషించాడు. అతనికి రాజా బీర్బల్ అనే బిరుదు ఇచ్చి తన ప్రధానమంత్రిగా నియమించుకున్నాడు. ఇలాంటి మంచి వీడియోల కోసం చందమామ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.